రాఖీ పండుగ వేళ చెల్లెలి కవితకి అన్న కేటీఆర్ ఒక బిగ్ షాక్ అయితే ఇచ్చారు. ఎస్, రాఖీ కడదాం అని అనుకున్నటువంటి కవితకి నిజంగా చుక్కలు చూపించారు కేటీఆర్. నిజంగా ఆల్రెడీ మొన్న ఒక మీడియా ప్రతినిధి అడిగితే రాజకీయాలు వేరు, రక్త సంబంధం వేరు, నేను నా అన్నకి రాఖీ కడతాను ఖచ్చితంగా ఈసారి, గతేడాది మిస్ అయిపోయాను తీహార్ జైల్లో ఉండటం మూలన్న అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. సో ఖచ్చితంగా కవిత నిజంగా కేటీఆర్ కలుస్తారు రాఖీ పండుగ వేళ అనుకున్నటువంటి ఈ సమయాన ఖచ్చితంగా కేటీఆర్ చెల్లెలు కవితకే కాదు మీడియా కూడా షాక్ ఇచ్చారు. శుక్రవారం రాత్రి ఢిల్లీకి చెక్కేశారు. వాస్తవానికి ఢిల్లీలో సోమవారం పని ఉందట కేటీఆర్కి. మరి శుక్రవారం రాత్రి హుటాహుటిన హస్తినికి వెళ్ళిపోవడం ఏంటి కేటీఆర్ అనేది బీఆర్ఎస్ నేతలే కాదు, జాగృతి నేతలే కాదు, పలువురు రాజకీయ విశ్లేషకులు సైతం ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. సాక్షాత్తు చెల్లెలు కవిత ప్రేమతో, అనురాగంతో, ఆప్యాయతతో వచ్చి రాఖీ కడదామని డిసైడ్ అయితే నువ్వు ఇలా చెక్కేస్తావా కేటీఆర్, ఢిల్లీ ఎలా వెళ్ళిపోతావు అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కవిత కూడా చాలా మింగుడు పడని విషయంగా ఉందట కవితకు కూడా ఈ విషయం మీద. చూద్దాం మరి అసలు ఏం జరగబోతుందో, నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందో. కవిత చాలా సీరియస్గా ఎప్పటికప్పుడు బీఆర్ఎస్కి యాంటీగానే వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కదా. ఏం జరుగుతాయో చూడాలి మరి.